నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరంలోకి ఒక్కసారిగా వచ్చిన హిజ్రాలు సోమిరెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ హంగామా సృష్టించారు. హిజ్రాల రంగ ప్రవేశంతో దీక్షా శిబిరానికి చేరుకున్నారు పోలీసులు. సోమిరెడ్డిని దీక్ష విరమింపజేయాలని కోరారు. దీనికి సోమిరెడ్డి ఒప్పుకోకపోవడంతో పోలీసులు టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి శాంతి భద్రతల సమస్యల పేరుతో పోలీసులు సోమిరెడ్డి దీక్షను భగ్నం చేశారు. సోమిరెడ్డి అరెస్టును అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం సోమిరెడ్డిని అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. నలుగురు ఐదురు ఉంటాము, నలుగురు ఐదురు ఉంటే భద్రత చెప్పండి. నలుగురు ఐదుగురు ఉంటే మైనింగ్ ఓనర్ కి మాత్రమే దీనికి సంబంధము. ఇంతమంది ఉంటే మేమేం చేయగలుగుతాం? ఏమన్నా అందరినీ పంపించేస్తాం. నలుగురు ఐదుగురు ఉంటే అన్నావు, నలుగురు ఐదుగురు సత్యాగ్రహం చేస్తాము. నేను చేస్తాం. ఓకే, ఇస్తాం కదండి. చెప్పయ్యా, ఇస్తాం సార్. నలుగురు ఐదుగురు ఉంటే ప్రొటెక్షన్ ఇస్తాం పదండి. నలుగురు ఐదుగురికి ప్రొటెక్షన్ ఇస్తాము. వేరే పార్టీల వాళ్ళది ఉంటుంది. ప్రాబ్లం ఉందని మీకు చెప్తున్నాము. అదే మేము కోఆపరేట్ చేయమని అడుగుతున్నాము. లేదు మేము చేయము, మేము ఒకరిని కంట్రోల్ చేయము. శాంతియుతంగా దీక్ష చేసుకుంటుంటే వాళ్ళు